చెప్పండి సార్. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి మరి ఆంధ్రప్రదేశ్లో నడవనున్నారు. సో మీ అభిప్రాయం ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకునే పరిస్థితులు ఉన్నాయా, లేదా కాంగ్రెస్కి వెళ్ళేటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆవిడ ద్వారా అది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల ఓట్ బ్యాంక్ అయినా, లేకపోతే టీడీపీ జనసేన సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని ఆవిడేమైనా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న అందరూ చిన్నోళ్ళే అనుకుంటా, నా సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు ఎప్పటికీ 3 to 4% ఇప్పుడు మనం వాస్తవంగా చూస్తూ ఉండేది. అవును, ఇది 51% అయితే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. ఇప్పుడు ఇంక ఏం చేయాలో 51% దానికి, అది సాధ్యమా అసాధ్యమా అనేది మనకు తెలుసు. అందులోనూ ఎవరో ఈమె రాజన్న బిడ్డ, ఇప్పుడు ఆయన రాజన్న రాజ్యం వద్దంట, ఇందిరమ్మ రాజ్యం కోసం మళ్ళా వచ్చింది. ఆయన ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఈమె రాజన్న రాజ్యం. దీంట్లో ఇవన్నీ డ్రామాలు, సరే ట్రాష్ ఇదంతా. విజయమ్మ కళ ఏంది? ఆమె ఆడికి పోయినప్పుడు ఆ బిడ్డతో ఎందుకులేండి, ఆ బిడ్డను అక్కడ వదిలేయండి, ఈ బిడ్డను బాగా చూడండి అని. నేనేమంటానంటే, ఆ విజయమ్మ, అమ్మ మీరు ఉండంగానే చక్కదిద్దండి, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు షర్మిల గారికి 2 బిడ్డలు, రాజారెడ్డి పెళ్లి అవుతుంది అనమాట, ఇంకొక కూతురేమో, జగనన్నకి 2 కూతుళ్ళు. ఆ ఉండంగానే అది వైఎస్ఆర్ తమిళనాడు, వైఎస్ఆర్ కర్ణాటక, వైఎస్ఆర్ ఒరిస్సా, వైఎస్ఆర్ అస్సాం పెట్టేస్తే ఆమె కళ తీరిపోతుంది పాపం. అంటే అందరు బిడ్డలు అన్ని రాష్ట్రాలకు చుట్టుపక్కల ముఖ్యమంత్రులు కావాలి, ఇంకెవరు కాకూడదు, వాళ్లే ఉండాలో వాళ్ళే. ఈ షర్మిల విషయం తీసుకుంటే, ఇందాక నా సోదరుడు కిరణ్ చాలా బాగా చెప్పాడు. ఏమైనా చిరంజీవి గారు ఎవరు చేయలేనిది దేశంలో చేసి చూపించిన ఏకైక వ్యక్తి సార్. అంటే ప్రతి ఒక్కడు నా బీసీలు, నా ఎస్సీలు అనే డ్రామా చిరంజీవి గారి కంటే ఎక్కువ నటిస్తున్నారు వేదికల మీద, నా బీసీలు, నా ఎస్సీలు. కానీ ఏం చెప్పకుండా బీసీల యొక్క ప్రాధాన్యతను గుర్తించి 105 సీట్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు, చేసి చూపించిన ప్రాక్టికల్ గా వ్యక్తి. ఇక్కడ ఓసీ సీట్లో ఎస్టీ మహిళను నిలబెట్టినటువంటి వ్యక్తి. అంటే నాకు తెలిసి ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాల్లో ఇంత గొప్ప నిర్ణయాలు, ఇంత గొప్ప ప్రయోగాలు చేసిన ఏ రాజకీయవేత్త లేడు. మరి ఆ రోజు జెండా పీకేద్దాం, మడిచేద్దాం, దించేద్దాం, తర్వాత ప్యాకేజ్ డబ్బులకు అమ్మేసినారు ప్యాకేజీ అని ఈమె చెప్పింది. ఈమె ఎవరో కాదు, ఇప్పుడు షర్మిలమ్మే. మీకు నేను వీడియో పంపిస్తాను. పవన్ కళ్యాణ్ అన్నగారు పార్టీ పెట్టి ఏం చేశారు, అమ్మేశారు, ఈయన కూడా అంతే కదా, అప్పుడు ఎంత కమ్మినారు. కానీ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజశేఖర రెడ్డి గారి అభిమానులని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి కాపాడడం కోసం పార్టీ పెట్టారనేది వారి అభిప్రాయం. ఆ సన్నాసి గాడు ఏడున్నాడు ఆర్జీవి, ఇప్పుడు అది ఎట్టా రిలీజ్ కాల, మధ్యలో ఇది తీయచ్చు కదా, పుట్టింటికి రావద్దు చెల్లి అని నేను అడుగుతున్నా. అంటే అంటే మీ ఇష్టం, అంటే రాజకీయానికి ఒక అర్థం లేదు. ఇందాక ఆయన అన్నట్టు ఆడిపోయి, నేను ఈ ఊరి బిడ్డను, నేను ఈ ఊరి మనవరాలను, ఈ ఊరు నేను చిన్నప్పుడు మా నాయన దొడకొచ్చి జైలు చూపించినాడు బడో, అవన్నీ కుదరదు. నిజంగా ఆమె రాజకీయంగా రావాలనుకునేది ఏదో ఎంపీ పదవి ఏదో ఇస్తారు, వచ్చింది. ఇక్కడ ఏ ఒక్కరికి నష్టం లేదు, 100% వాళ్ళ అన్నకే నష్టం. ఆయన ఇప్పుడు ఇంక వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే మా రాజన్న వాళ్ళ నాయన పేరు పెట్టుకొని ఇప్పుడు ఈయన ఫోటో తీసేసినట్టు ఇప్పుడు ఆమె పెట్టుకొని వస్తుంది రేపు. రాజన్న ప్యూర్లీ కాంగ్రెస్ వ్యక్తి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు, నేను కూడా కోరుకుంటున్నా అని చెప్తాను. ఈరోజు జగనన్న వదిలిన బాణాన్ని అని ఆడదిరిగి ఈడదిరిగి ఏ ప్యాకేజ్ తీసుకొని మళ్ళా వచ్చి ఈడ తగిలింది. వీళ్ళు చేస్తేనేమో రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, నమ్మకం కోసం, ప్రజల్లో నమ్మకం కోసం. ఇంక నేను వేరే మాట మాట్లాడలేను. మా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ చేస్తే ఇది అమ్మకం కోసం. సిగ్గుండాలి కదండి. మీరు ఎట్ట మాట్లాడుతున్నారు? ఇప్పుడు కర్మ ఫలితం అది అనుభవిస్తున్నారు మీరు. కర్మ తిరిగితే ఒకరిని అంటే తిరుక్కొని వచ్చి కొడుతుంది. తర్వాత మా సోదరుడు సురేష్ గారు ఉన్నారు అక్కడ, ఫస్ట్ ప్లేట్ సురేష్ తమ్ముడు, ఈయన చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. థ్యాంక్ యూ అంటే నేను స్వాగతిస్తున్నాను ఆయన అభిమానులు. ఎందుకంటే ఆ కోట్లాది మందిలో ఒక 10 మందినో 20 మందినో టాప్ తీసుకుంటే సురేష్ కూడా ఒక అభిమాని నాకు తెలుసు.
కానీ ఓటు వేయరు అనుకుంటా సార్. ఓట్లేని విషయం కాదు చెప్తా. బ్రహ్మనాయుడు గారు మీరు బాగా వినాలి ఈ మాట. అవును మన భావదరిద్రం ఏంటంటే ఆయన సురేష్ కూడా ఒక స్వేచ్ఛ ఉంది. ఆయన రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీలోకి అవును. వెళ్ళిపోయినాడు పవన్ కళ్యాణ్ అభిమాని. ఇప్పుడు ఆయన పరిచయం చేసుకున్న ఇంట్రో చూసినావా? నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చెప్తున్నాను అని. సురేష్ కాలి గోటికి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి నాయకులు చచ్చిపోరు. ఇతను చేసిన సర్వీస్ వాళ్ళు ఏం చేయలే, ఎక్కడా చేయలే ప్రజల్లో. మరి వాళ్ళ నాయకులు వైసీపీలో, ఈయన మాత్రం నేను కార్యకర్త అంటున్నాడు. ఇది మన భావదరిద్రం. గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఎన్నిక తీసి చూసుకోండి. నేను తమ్ముడిని విమర్శించడం కదా, నా తమ్ముడుగా చెప్తున్నాను. అంటే మంచి రైట్ పర్సన్ ఇన్ రాంగ్ వే, రాంగ్ పార్టీ. అంటే ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏందో ఆయన ఇల్లు ఉండొచ్చు, ఇప్పుడు వచ్చి పెన్షన్లు చెప్తున్నా ఉండొచ్చు. నాదెళ్ల మనోహర్ గారు మేము ఒక పెట్టి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టినాం. 60 లక్షల పెన్షన్లు అంటున్నారు. ఒక సంవత్సరం క్యాలెండర్ మారేటప్పటికి 11 లక్షల పెన్షన్లు వెళ్ళిపోయినాయి, బటన్లో పడలేదు. 11 లక్షల పెన్షన్లు ఆగిపోయినాక 250 పెంచినారని క్యాలిక్యులేటెడ్ గా చూపించినారు. ఇంత మోసం జరుగుతుంది దీంట్లో అని. దాని మళ్ళా వచ్చి 60 లక్షలకు పెంచినారు అన్నాడు. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను నా 5 కోట్ల ఆంధ్రులకు అంటున్నాడు, 2 రాష్ట్రాలకు కలిపి. ఇప్పుడు మనం ఒక్క రాష్ట్రంలోనే అంటున్నాం. అవును జనాభా పెరిగే కొద్దీ పెన్షన్లు పెరుగుతాయి. అది జగన్మోహన్ రెడ్డి అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి రాలా. జనాభా పెరిగే కొద్దీ పెన్షన్లు పెరుగుతాయి, అవసరాలు పెరుగుతాయి, జనాభా కట్టేటువంటి ట్యాక్సులు పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరిగిద్ది. 2 లక్షల కోట్లు నప్పు, 12 లక్షల కోట్లు ఉంది. అవును వాళ్ళు విమర్శిస్తున్నారు వెళ్ళిపోతే పోనీ అని. అంటే ఇక్కడ మా జనసేన పార్టీలో ఎవరో పనిచేసేవాడో అలిగో లేకుంటే ఎవడో ఒకడు పోతే దాన్ని ఓ అని చూపిస్తారు. ఇప్పుడు జనసేనకి షాక్, వైసీపీలో జనసేన కీలక నేత అంటే ఇంకా ఆయన పోతానే ఒరిసేను వంగినట్టు వంగిపోయినాయి ఓట్లన్నీ. ఈ దరిద్రం ఇప్పుడు చూడండి. వైసీపీలో ఎమ్మెల్యేలు పోయినా మాట్లాడేది లేదు, ఎమ్మెల్సీలు పోయినా మాట్లాడే పరిస్థితి లేదు. అట్లాగా సార్. ఇప్పుడు గత వారం నుంచి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేతుల నొప్పులు కానీ కండువాలు వేయలేక విత్ ఇన్ ఎమ్మెల్సీ ఇంకా ఉంది. ఆఖరికి మీ ప్రాంతానికి చెందిన, రాయలసీమ ప్రాంతానికి చెందిన సి రామచంద్రయ్య గారు సైతం కూడా ఆయన అడిగినారు, ఏవయ్యా ఇంకా నీకు మూడేళ్లు పదవి ఉంది కదా అంటే, నేను ఆ ప్రభుత్వుడి దగ్గరికి 2 ఏళ్లు ఎంపీ వదిలేసిపోయినాను. ఇట్లా అన్నాడు ఆయన. 2 ఏళ్లు ఎంపీ వదిలేసిపోయినాను, 12 లక్షల కోట్ల అప్పు ప్రపంచంలో ఎవరు తీర్చలేరు, నిజంగానే భారం వేస్తున్నాం మన చంద్రబాబు గారి మీద, ఇతను తప్ప మనందరికి చర్మాలు ఊడిపోతాయన్నాడు. హీఈస్ ద ప్లానింగ్ కమిషన్ చైర్మన్, నెంబర్ 1 ఆడిటర్, ఎవ్రీథింగ్ సార్. అసలు ఆర్థికవేత్త ఆయన, ఆర్థిక నిపుణుడు. ఆయన చెప్పినాడు ఇంకేం లేదు ఆడ సినిమా చర్మాలు తీస్తారు అని. మళ్ళీ ఇక్కడికి వచ్చేమో ఓట్లేస్తే ఎందుకు? అసలు నేను నా సోదరుడిని సురేష్ని అడుగుతున్నా, గౌరవం మాకు గొడవని కాదు, ఎందుకు వేయాలి ఓటు? నువ్వేదో ఒక పెన్షనో ఏదో చెప్పినావు, ఎందుకు వేయాలి? ఏ వర్గాలు బాగున్నాయని వేయాలి? నువ్వు నా దళితులు అంటున్నావు, ఏ దళితులకు న్యాయం చేసినాడు? నిన్నటికి మొన్న డెలివరీ ఇచ్చిన అనంతబాబుని కూడా పక్కన పెట్టుకుని వాళ్ళకు కూడా అవమానం చేసినాడు. సురేష్ చిత్తూరు జిల్లా, నాకు తెలిసి మన చిత్తూరు జిల్లా ఠాణా గోపాలపురంలో 15 ఏళ్ల అమ్మాయిని బావిలో వేసి కిరాతకంగా, అంటే త్వరలో తేలుస్తామన్నారు ఈ మనోభావాల ఆ లేడీస్ అంతా. మినిస్టర్ కావచ్చు, వాసిరెడ్డి పద్మ, గన్న కంటే ముందు వచ్చే జగన్ కావచ్చు. మరి ఇన్ని రోజులు పట్టింది వాళ్ళ బిడ్డకి అలా జరుగుంటే చెప్తున్నదా? మళ్ళా నా బీసీ అంటాడు, నా ఎస్సీ అంటాడు. ఇలా ఏ ఒక్కరు లేదు కదా. జనవరి 1 వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2 లెట్ మీ ఫినిష్ 10 seconds. ఇప్పుడు షర్మిల గారు, నేను అడుగుతున్నా, విజయమ్మ గారు వస్తారు, వీళ్ళు వస్తారన్నారు కదా. మాకు షర్మిల గారు ఒక విషయం సూటిగా చెప్పాలి. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కండువా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ నాయకుడు వాళ్ళకున్న 3% పాపం ఎవరు పీసీసీగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వారసత్వంగా పుచ్చుకున్న మేము, జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరగాడు ప్రతిదీ అంటున్నారు. రేపు పొద్దున్నే షర్మిలమ్మ గారు కూడా అంతే నిజాయితీగా రాజన్న బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోసాన్ని, ద్రోహాన్ని, ఆమెకు పర్సనల్ గా కూడా ఆయనకు మోసం చేసినటువంటి విధానాన్ని, ఆస్తిలో ఆమెకు మోసం చేసిన విధానాన్ని చెబితే ప్రజలందరూ వినాలని ఎదురు చూస్తాం. రైట్ చూద్దాం, వెయిట్ చేద్దాం మరి ఆవిడేం మాట్లాడతారు. పుచ్చ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. సార్ గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ సార్. షర్మిల గారి రాకను స్వాగతిస్తున్నారా? బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రైమ్ 9 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ముందుగా